తండేల్ గుండెలు పిండేసిన సాయి పల్లవి నాగ చైతన్య. ట్రైలర్ చూసినప్పుడు ఎన్ని చూడలేదు ఇలాంటి సినిమాలని అనుకున్నా, కానీ సినిమా చూసాక తెలిసింది ఇది మామూలు సినిమా కాదు, డైరెక్టర్ చందు మొండేటి తన ప్రాణం పెట్టి తీశాడు అని. ఎన్నో సంవత్సరాల నుంచి సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగ చైతన్యకి తిరుగులేని హిట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. మంచి కథ, యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్, పెద్ద సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో, డైరెక్టర్ గా కార్తికేయ సిరీస్ తో సక్సెస్ అందుకున్న చందు, వీరి వెనక గీతా ఆర్ట్స్, వీళ్ళందరూ కలిసి తండేల్ గా మ్యాజిక్ క్రియేట్ చేశారు. 22 మంది శ్రీకాకుళం జాలర్లు పొరపాటున పాకిస్తాన్ నేవీకి చిక్కి అక్కడ జైల్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు, వాళ్ళని మన ఇండియన్ గవర్నమెంట్ ఎలా విడిపించింది, ఈ టైంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత మనోవేదనకు గురయ్యారో అనేదే ఈ మూవీ స్టోరీ. ఇది నిజంగా జరిగిన కథ. ఈ కథకి ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీని కలిపి మనసుకు హత్తుకునే విధంగా చూపించారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్టు ఈ మూవీ టైటిల్స్ పడ్డప్పుడే మనలో ఏదో ఒక మంచి అందమైన సినిమాకి వచ్చామనే ఫీల్ కలుగుతుంది. మూవీ స్టార్టింగ్ ఫైట్, తర్వాత సాయి పల్లవి చైతన్య మధ్య మంచి లవ్ స్టోరీ, తర్వాత అందమైన సాంగ్స్, ఎమోషనల్ లవ్ ట్విస్ట్ తో ఇంటర్వెల్. ఇక సెకండ్ హాఫ్ లో చైతన్యతో పాటు తనతో ఉన్న జాలర్లందరూ పాకిస్తాన్ జైల్లో పడడం, అక్కడ పాకిస్తాన్ ఖైదీలతో గొడవలు, అక్కడ జైల్లో ఉన్న తమ వారిని విడిపించడానికి ఇక్కడ వాళ్ళు చేసే ప్రయత్నాలతో మూవీ అంతా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మూవీలో అది బాగుంది ఇది బాగుంది అని కాదు, మూవీ మొత్తం చాలా బాగుంది. కొన్ని చోట్ల మనకు తెలియకుండానే మన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇక లవ్ సీన్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో చైతన్య సాయి పల్లవి చేయి పట్టుకున్నప్పుడు సాయి పల్లవి క్లోజ్అప్ షాట్స్, అలాగే ఒళ్ళు జీవమని రోమాలు నిక్కబడుచుకోవడం వంటి మ్యాజికల్ షాట్స్ చాలా ఉంటాయి. మూవీ ఎడిటింగ్ చాలా షార్ప్ గా ఉంది, ఎక్కడ అనవసరమైన లెంత్ షాట్స్ పెట్టలేదు. నాగ చైతన్య శ్రీకాకుళం స్లాంగ్ ని ప్రాక్టీస్ చేసి చాలా బాగా మాట్లాడాడు. పాకిస్తాన్ జైల్ సీన్స్ అండ్ క్లైమాక్స్ చాలా ఉత్కంఠంగా ఉంది. పాకిస్తాన్ జైల్ సీన్స్ కి థియేటర్స్ విజిల్స్ తో మారుమోగాయి. సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తారు కాబట్టి సాయి పల్లవి మ్యారేజ్ ని సెప్టెంబర్ 2న పెట్టారు. ఇది పవన్ బర్త్డే డేట్. ఈ డేట్ కి థియేటర్ లో రీసౌండ్ వచ్చింది. మూవీలో సాంగ్స్ అండ్ బీజిఎం నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక ఫైనల్ గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే మంచి ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు మాస్ యాక్షన్ మూవీ తండేల్. ఈ మూవీకి నా రేటింగ్ 4/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.